ప్రయత్నం చేశారు. దీనిపైన నా ప్రశ్నలకి యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు వాచ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా ఇద్దరు నిందితులు తలపైన ఎక్కించుకుని కార్ని తీసుకెళ్ళిన తర్వాత అంత దుర్మార్గంగా ఆ హత్య చేసిన తర్వాత 3 రోజుల పాటు ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి ఎందుకు రాలేదు? ప్రధానమైన ఛానల్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వార్తాపత్రికల్లో కానీ ఈ అంశము కప్పిపుచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉన్నారో 3 రోజుల పాటు 3వ తారీఖు ఘటన జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ పత్రికా ప్రకటన ఏమని ఇచ్చారంటే 6వ తారీఖున అరెస్ట్ చేశామని చెప్పేసి పత్రికా ప్రకటన ఇచ్చారు. 3 రోజుల పాటు ఈ నిందితులు ఎక్కడున్నారు? అబ్స్కాండింగ్లో ఉన్నారా, లేకపోతే పోలీస్ కస్టడీలో ఉన్నారా, లేకపోతే రాచమర్యాదలు చేస్తూ అధికార పార్టీ ఎక్కడైనా దాచిపెట్టారా? ఇది నా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, చాలా సింపుల్ సెక్షన్స్. డిఎస్పీ మాట్లాడింది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఒక చిన్న యాక్సిడెంట్, డిఎస్పీ 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట అండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళే ధృవీకరించేశారు. 6వ తారీఖు కూడా బుద్ధి రాలేదు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, మేము లేవనెత్తాము, 125B సెక్షన్ కిందన, నెగ్లిజెన్స్ కిందన ర్యాష్ డ్రైవింగ్ కేసు ఎందుకు కట్టారు అంటే అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ సెక్షన్ 6వ తారీఖు దాకా మేము ఎత్తుకున్న తర్వాత వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి కళ్ళు కనబట్టలేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ ఫుటేజ్లు కనబట్టలేదా? 3 సార్లు గుద్ది 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 తలపై నుంచి పుచ్చకాయ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని వెళ్ళిపోయారే, తల పగిలిపోయేలాగా యాక్సిడెంట్ చేశారే, ఆ మాత్రం తెలియట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? 3 రోజులు పట్టిందా మీరు సెక్షన్ ఆల్టర్ చేసేదాకా? మేం ప్రెస్ మీట్ పెట్టేదాకా మీరు సెక్షన్ ఆల్టర్ చేయాలా అంటే అప్పుడు దాకా సింపుల్ సెక్షన్ ఎందుకు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ ఎందుకు పెట్టారు? మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ఎప్పుడైతే ఆ వ్యక్తులు హత్య చేశారో ఆ రోజు రాత్రి ఎవరెవరికి కాల్స్ చేశారు? ఎవరెవరు ప్రమేయంతో పోలీసుల పైన ఒత్తిడి చేసి కాపాడే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము వేస్తాము. కాల్ డేటా రికార్డు పబ్లిక్లో పెట్టాలి. ఆ నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు వెనకాల ఉన్న ఆ దుష్టశక్తులు ఎవరున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇది నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న, ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? అంత అతి కిరాతకంగా తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతే అది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుని పోలీసు శాఖ స్పష్టం చేసిందంట. అసలు నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు నీ ఆఫీషియల్ పేజ్లో పెడతావా? అసలు నువ్వెవరు? వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడాడు, డాక్టర్ ప్రియాంక తమ్ముడు కూడా మాట్లాడాడు, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత నా ఆరో ప్రశ్న, రాజమండ్రిలో చిన్న ఘటన. మొన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ది ఆ స్క్రీన్ మునిగిపోయిందని చెప్పి రాజమండ్రిలో సోషల్ మీడియా పేజీలు కోడై కూసినాయి. ఇంత పెద్ద ఘటన జరిగి 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసే ఘటన జరిగితే రాజమండ్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేజీలు ఎందుకు మోగబోయినాయి? ఎవరు ఒత్తిడి చేశారు? పోస్టులు చేయొద్దు అని చెప్పేసి ఎవరు వాళ్ళని వారించారు?
దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అధికార పార్టీ యొక్క ఒత్తిడితోనే ఇది ఆపడం జరిగిందనేది నాకు సమాచారం. 7వ ప్రశ్న, నేను సిఐతో మాట్లాడినప్పుడు, సిఐ బాజీలాల్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమండి నిందితులు విక్టిమ్ ఏమో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అండి, నిందితులు పాపము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఆయన చెప్పిన మాట ఇదే మాట. గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చదువుతున్నారా గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో? గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రస్తుతం ఏమన్నా చదువుతున్నారా? వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు కదా. అలా అయితే నేను కూడా గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, అయితే నేను స్టూడెంట్ అవుతానా? వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళు గైట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని ఎందుకు ప్రచారం తీసుకుని వచ్చారు? అంటే స్టూడెంట్స్కి మధ్యలో జరిగింది, వాళ్ళు స్టూడెంట్స్ అనే ఒక సాఫ్ట్ కార్నర్ ముద్ర వేయించే కార్యక్రమము సిఏ ఎందుకు చేశాడు? నా 8వ ప్రశ్న, ఈ నిందితులు హత్య చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి నడుబొడ్డులో ప్రసాద్ ఆదిత్య మాల్ ఉందండి. ఆ మాల్కి నుంచి వాళ్ళు బయలుదేరి హుటాహుటిన వెళ్ళిపోయారు. రాజమండ్రిలో ఉన్న సీసీ కెమెరాలు బేస్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళారు నిందితులు. వాళ్ళు రాజమండ్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయా? నేను ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా. రాజమండ్రిలో ప్రసాద్ ఆదిత్య మాల్ ఆనాల వెంకటప్ప రోడ్ నుంచి వచ్చిన తర్వాత నాకు తెలిసి హ్యాపీ స్ట్రీట్ మీదుగా జైన్ రోడ్కి వెళ్ళారు. ఆ ప్రాంతం దగ్గర నుంచి మోరంపూడి వైపుకి వెళ్ళారా, లేకపోతే కోటిపల్లి బస్ స్టాండ్ వైపు వెళ్ళారా, లేకపోతే తిలక్ రోడ్డు వైపు వెళ్ళారా, ఎటువైపు వెళ్ళారు? వాళ్ళు ఎక్కడ షెల్టర్ ఉన్నారు? ఖచ్చితంగా ఆ రోజు నైటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పికప్ చేశారు. కానీ 6వ తారీఖున వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి రికార్డ్స్లో చూపిస్తున్నారు. అసలు ఈ నిందితులు ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు ఎక్కడ ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 9వది, అసలు ఇంత జరుగుతున్నా ప్రకాష్ నగర్ సిఐ పైన ఎందుకు ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోలేదు? నేను మొన్న చూశానండి. మొన్న డాక్టర్ ప్రియాంక పాప తండ్రి వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ సిఐ సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆయన స్టేషన్కి సంబంధించి ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు. నేను చూశాను, ఆ వీడియో కూడా ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా తెప్పించాము. ఆయన గళ్ళ చొక్కా వేసుకుని కలెక్టర్ బంగ్లా దగ్గర సివిల్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. అంటే ఆన్ డ్యూటీలో లేవా? ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే ఆన్ డ్యూటీలో ఉండడా? సిఐ గళ్ళ చొక్కా వేసుకుని ఆ యొక్క విక్టిమ్ ఫాదర్తో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? నా 10వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 10వ ప్రశ్న నేను చెప్తా ఉన్నా. మా సోషల్ మీడియా పేజెస్లో నేను పోస్ట్ చేశాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏమి అంత అఫెన్సివ్ కంటెంట్ ఉందని నా పోస్ట్ని మెటాకి పంపించి డిలీట్ చేయించారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసిన అంశము డాక్టర్ ప్రియాంక ఘటన గురించి నేను పోస్ట్ చేస్తే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు మెటాకి కన్సల్ట్ చేసి ఆ పోస్ట్ని డిలీట్ చేయించారు? అంటే అంత అఫెన్సివ్ ఏముంది అందులో? నేను చూపించింది ఏముంది? జరిగిన వాస్తవాల గురించి మాట్లాడిన దాంట్లో అన్డెమోక్రటిక్గా అఫెన్సివ్గా ఏమన్నా అంశం ఉందా? మీరు ఎలా అంటే పబ్లిక్కి వెళ్లకుండా చేరకుండా దీన్ని డిలీట్ చేసే కార్యక్రమం చేశారు. అలా అడుగుతా ఉన్నా, అసలు మనం ప్రజాస్వామ్యంలో బతికున్నామా? అసలు నేను ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, బాధ్యత లేదా నీకు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే
అసలు నీకు ఎంత అహంకారంతో ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని నువ్వు ఎలా ధృవీకరిస్తావు? నువ్వెవరు ధృవీకరించడానికి? అంటే ఇదంతా కూడా చాలా పెద్ద స్టోరీ జరిగింది. 3 రోజుల పాటు హై డ్రామా జరిగింది. నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇవి కదా బయటికి రావాల్సింది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నా, ముఖ్యమంత్రికి, ఢిల్లీలో నిర్భయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, కోల్కతాలో డాక్టర్ అభయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ప్రియాంక ఘటన అంత దారుణంగా జరిగింది. తలపై నుంచి కారు ఎక్కించుకుని మరి తీసుకెళ్ళిపోయిన ఘటన సీసీ ఫుటేజ్లు మన కళ్ళెదురుగుండా ఉంటే, అసలు పాపము ఆ పాప తండ్రి వచ్చి అతని ఆవేదన వెళ్ళగక్కుకునేదాకా రాష్ట్ర ప్రభుత్వము ఎవ్వరు కూడా మాట్లాడాల. ముఖ్యమంత్రి మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడు, హోమ్ మినిస్టర్ మాట్లాడదు, హెల్త్ మినిస్టర్ మాట్లాడరు, అసలు మహిళా కమిషన్ మాట్లాడరు. అసలు ఇంత పెద్ద ఘటన జరిగితే తండ్రి వచ్చి నాకు అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ బయట ప్రెస్ మీట్ పెడితే కానీ కదలిక లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇదేమన్నా సామాన్యమైన విషయమా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయంలో నిజాలు మీరు బయట పెట్టకపోతే మీ ప్రభుత్వము వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అయితే డాక్టర్కి అన్యాయం జరిగిన తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఏ రకంగా అయితే పడిపోయిందో, అలా పేక మేడలాగా మీ ప్రభుత్వం కూడా పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దీని వెనకాతలో ఉన్న దుష్ట శక్తులు ఎవరున్నారు దాన్ని బయటికి తీయండి, వెలికి తీయండి. దీని వెనకాతల ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తిడి ఉంది, ఖచ్చితంగా దాన్ని బయటికి తీయండి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ పాప ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పాప కాదు, తెలంగాణకి సంబంధించిన అమ్మాయి కాబట్టి మీరు అంత నిర్లక్ష్యం వహించారా? నేను అడుగుతా ఉన్నా, తెలియక అడుగుతా ఉన్నా. అంటే తెలంగాణకు సంబంధించిన డాక్టర్ కాబట్టి, అక్కడ గద్వాలకు సంబంధించిన డాక్టర్ కాబట్టి మీరు ఆ నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? 3వ తారీఖు ఘటన జరిగితే మీరు ఎప్పుడు స్పందించారండి? 8వ తారీఖు స్పందించారు. అప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నా. మేము ఈ విషయాన్ని బయటికి తీసుకురాకపోతే అది ఒక సింపుల్ యాక్సిడెంట్ కేసు కిందన కొట్టేసే ప్రయత్నము జరగలేదా అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రకమైన వివక్ష చూపించాడు. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరైనా మీ తెలంగాణ బిడ్డకి అన్యాయం జరిగింది, మీరు పట్టించుకోండి, మీరు తీసుకుని వచ్చి కేసు వేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో జరిగిన ఘటనకి మీ తెలంగాణ బిడ్డకి అన్యాయం జరిగింది, మీరు కేసు వేయండి. నేను ఇంకొకటి అక్కడ ఉన్న ప్రతిపక్షాన్ని కూడా అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని కూడా అడుగుతా ఉన్నా, కేటీఆర్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీ తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ అన్ని అంశాలపైన సమగ్రమైన విచారణ చేయాలి. అసలు మీరు 20 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటండి చంద్రబాబు గారు? అసలు 20 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఒక డాక్టర్కి యాక్సిడెంట్లో చనిపోలా, మర్డర్ కాబడింది. ఆ డాక్టరు తలపై నుంచి కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. 3 సార్లు గుద్ది వెంటనే స్పీడ్గా తలపై నుంచి ఎక్కించుకుని వెళ్ళిపోతే అది హిట్ అండ్ రన్ కేసు ఎట్లా అవుతుందండి? అసలు ఎమ్మెల్యే అంటాడు ఇది కేవలం అంట. మీ ఇంట్లో మీ తాలూకా వాళ్ళు ప్రాణాలు పోలేదు కదా, అందుగురించే మీరు కేవలం అంటారా? నేను అడుగుతున్నా. అదే మన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే ఇదే రకంగా మీరు పోస్ట్ పెడతారా? ఈయన డిఎస్పీ అండి, ఆ లిమిట్స్కున్న డిఎస్పీ. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది,
ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర అని వీళ్ళే నెరేటివ్ డ్రైవ్ చేశారు. ఇది ఈయన ప్రెస్ మీట్ పెట్టింది 6వ తారీఖు అనుకుంటా. 6వ తారీఖు 3 రోజులు అయిన తర్వాత కూడా ఏమంటే డిఎస్పీ గారు మీకు కనబడట్లేదండి, ఆ కేసు యొక్క సివియారిటీ ఏంటనేది మీకు కనబడట్లేదండి డిఎస్పీ గారు? చిన్న యాక్సిడెంట్ అంట. వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి ఆఖరికి ముఖ్యమంత్రి దాకా వీళ్ళందరూ కూడా నెరేటివ్ డ్రైవ్ చేశారు. ఇది ఒక చిన్న యాక్సిడెంట్ అనేది, ఇది ఒక మిస్లీనియస్ కేసు కిందన కొట్టిపాడేసే కార్యక్రమం. ఇంత దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరంలో రాజమండ్రి నడిబొడ్డులో ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగితే సీసీ ఫుటేజీలు కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే డిఎస్పీ అంటారు చిన్న యాక్సిడెంట్ అంట. ఏమండి ఇది ఏమన్నా సమంజసంగా ఉందండి? ఏమండి మనకు పిల్లలు ఉండరండి, మనకు కూతుర్లు ఉండరండి? మన ఇంట్లోనే ఇలాంటి ఘటన జరిగితే మీరు ఇలా మాట్లాడతారండి? ఎవరైనా మాట్లాడతారండి చిన్న యాక్సిడెంట్ అని? నెరేటివ్ అనేది 6వ తారీఖు కూడా ఇదే నెరేటివ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం, అబద్ధాల పునాదులతో మీ ప్రభుత్వం ఏర్పడింది, పేక మేడలా కూలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే ఈయన డిఎస్పీ అంటాడు చిన్న యాక్సిడెంట్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు ఇది హిట్ అండ్ రన్, కేవలం హిట్ అండ్ రన్ మద్యం మత్తులో అంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం, మనం సమాజంలో ఉన్నామా? సిఏ అంటాడు పాపం వాళ్ళు గైడ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటాడు. అసలు 3 రోజులు కాన్స్పిరసీ ఏం జరిగింది? బేరం తగలేదా 3 రోజులును? 3 రోజులు ఎక్కడ పెట్టారు? ఈ నిందితులు ఎక్కడున్నారు? ఇది కదా తేలాల్సింది. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. దీని వెనకాతలు ఎవరున్నారు అనేది బయటకు వస్తే మీ ప్రభుత్వ పెద్దలే కనుక దీని వెనకాల ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేకమేడలా కూలిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు. మీరు ఇప్పుడైనా స్పందించి నిజ నిజాలు ఏంటనేది ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. ఇదేమి సామాన్యమైన ఇష్యూ కాదు. దీన్నేమి మేము అంత ఈజీగా మేమేం వదిలే రకం కాదు. ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము, హైకోర్టులో కేసే ఇస్తాము. అవసరమైతే మా నాయకుడిని సంప్రదించి మేమంతా కూడా ఖచ్చితంగా అవసరమైతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం, ఈ జరిగిన అంశాలు గవర్నర్ దగ్గరికి వెళ్తాం. ఏంటండి ఇది ఏమన్నా సామాన్యమైన అంశమా? ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే ఆడు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. హెచ్చరిస్తా ఉన్నాము, ఇప్పటికైనా మీరు సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. అసలు సిఐని కూడా అక్యూజ్డ్ కింద పెట్టండి. అసలు సిఐకి ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఎవరు మాట్లాడారు, అతన్ని కూడా ఎంక్వైరీ చేయండి, అతన్ని కూడా ఇంట్రాగేట్ చేయండి. అసలు సిఐ అసలు సివిల్ డ్రెస్ లో ఎలా ఉంటాడండి? ఉందా ఎక్కడ? ఇది ఆన్ డ్యూటీలో ఉన్నాడండి సిఐ. ఇవ్వండి సిఐ ఆన్ డ్యూటీలో ఉన్నాడు సిఐ. ఆయన బాధితురాలు తండ్రి. ఆయన చెప్తున్నాడు మామూలే అని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నాడు. అసలు నిజంగా ఎంత అన్యాయం చూడండి. అసలు ఇంకొక అంశం కూడా ఎమ్మెల్యే కూడా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని దీనిపైన హై లెవెల్ కమిటీ వేయండి. మహిళా కమిషన్ ఇమీడియట్ గా రండి బయటికి. హై లెవెల్ కమిటీ వేసి ఇమీడియట్ గా సిఐని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయండి. అసలు 3 రోజుల పాటు హై డ్రామా ఏం జరిగింది?
అసలు నెరేటివ్ని, ఇంత సింపుల్ నెరేటివ్ని ఎలా డ్రైవ్ చేశారు, దీనిపైన సమగ్రమైన విచారణ జరపాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నానండి, అమ్మాయి చనిపోయేదాకా అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ ఎప్పుడు చేశారు? ఇప్పటిదాకా మీరు కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు? ఇప్పుడు 7వ తారీఖున రిమాండ్కి చూపించారు. 7వ తారీఖు రిమాండ్ చూపించినప్పుడు ఇవాళ 10వ తారీఖా, ఇవాళ 11వ తారీఖు, 4 రోజులు పట్టిందండి. మీరు పోలీస్ కస్టడీ పిటిషన్ పెట్టి ఇమీడియట్గా అసలు ఇంట్రాగేట్ చేసి ఈ యొక్క కేసుని, ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్సా? కళ్ళెదురుగుండా సీసీ ఫుటేజ్ విజువల్స్ కనబడుతున్నాయి. అసలు ఏ ఇంటెన్షన్తో వాళ్ళు కారు తొక్కారు, తలపైనకి ఎక్కిచ్చారు, ఇది మన కంటికి కనబడట్లేదండి. ఇమీడియట్గా వీళ్ళు ఫస్ట్ పెట్టాల్సింది అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టాలా? ఇది కదా చేయాల్సింది. 338 పెట్టడం, దాని తర్వాత 308 పెట్టడం, దాని తర్వాత 304/2 పెట్టడం. నిందితుల్ని కాపాడే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే అదే నేను కూడా డే 1 నుంచి మేము మొత్తుకునేది అదే, పోరాటం చేసేది కూడా అదే. నిన్న నాకు చాలా ఎంత బాధాకరం అని అంటే, డాక్టర్ ప్రియాంకకి ఇంత అన్యాయం జరిగితే మేము బంద్ పిలుపునిచ్చాం. విద్యా సంస్థలు బంద్ చేయాలని పిలుపునిస్తే 100 మంది పోలీసులు మా ఇంటి చుట్టూరు మొహరించి 144 సెక్షన్ పెట్టినట్టున్నారు. అసలు బయటకు రానివ్వకుండా, అసలు ముందు రోజు రాత్రే మా గుమ్మం బయట పడుకున్నారు 2 పోలీసులు. అసలు ఏ బేసిస్లో మేమేమన్నా విధ్వంసాలు ఏమన్నా క్రియేట్ చేస్తామండి? నా తెలియక అడుగుతాను, ఏమన్నా విధ్వంసాలు ఏమన్నా క్రియేట్ చేస్తామా? శాంతియుతంగా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి, షీఈస్ బీయింగ్ ఏ స్టూడెంట్, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మనం సంఘీభావంగా రాజమండ్రిలో ఉన్న విద్యా సంస్థలు మనం బంద్ ప్రకటించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా దుర్మార్గం అండి, చాలా చాలా అన్యాయం అండి. ఇది మంచి పద్ధతి కాదని తెలియపరుస్తున్నారు. అదేనండి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సిఐని పక్కన పెడితే, సిఐని సస్పెండ్ చేసి పక్కన పెట్టి స్పెషల్ టీమ్ని వేస్తే అన్ని యాంగిల్స్లోనూ దీనిపైన ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయి. ముందర ఫస్ట్ తేలాల్సింది ఏంటంటే, వాళ్ళు నిందితులను కాపాడేది ఎవరు? బ్యాక్ ఎండ్ ఉన్న అదృశ్య దుష్టశక్తి ఎవరు? అది కదా తేలాల్సింది. లేకపోతే 3 రోజులు పట్టడం ఏంటండి? సీసీ కెమెరాలు ఆ రోజు రాత్రిది. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడంటే, నాకు ఇంకోటి చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టు నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను, కావాలంటే టైం చూడండి, ఫోటో చూడండి అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఎఫ్ఐఆర్ అంట ఆ రోజు రాత్రి 9:30కి జరిగింది, 10ంటికి పోలీసులు వెళ్ళారు, 11ంటికి కంప్లైంట్ వచ్చింది, 4ంటికి 12ంటికల్లా ఎఫ్ఐఆర్ ఇచ్చేశారు అని సొల్లు కవర్లు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారు? 3 రోజుల తర్వాత రాస్తారు, లేదా 2 రోజుల తర్వాత రాస్తారు. మీరు టైం ఎక్కించుకోవడమే కదా. మీరు ఆన్లైన్లో ఎప్పుడు పెడతారు? 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆన్లైన్లో వస్తుంది. ఆ రోజు నైట్ 3వ తారీఖు నైట్ కానీ 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో లేదు. నేను చూశాను, మా అడ్వకేట్స్ చూశారు. 6వ తారీఖుని కానీ ఆన్లైన్లోకి రాలా. మీరేదో టైమింగ్ పెద్ద ఏదో సచ్చిలుడిలాగా అన్ని కౌరులు చెప్తున్నారు. ఆ రోజు 10ంటికి అయింది, 11ంటికి వెళ్ళారు, 12ంటికి కేసు నమోదైంది, 1 గంటకి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది అని చెప్తున్నాడు. 4వ తారీఖు ఏమన్నా ఆన్లైన్లో ఉందా? 5వ తారీఖు ఉందా? 6వ తారీఖు కానీ 6వ తారీఖు కూడా సాయంత్రంగా ఇప్పుడు రిఫ్లెక్ట్ అయినట్టుంది.